హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు జొన్నలతో ఇడ్లీ చేయడం చూపిస్తాను. అది దానికి సంబంధించిన ఐటమ్స్, తర్వాత ఎలా చేయాలి, ఏమేమి వేయాలి అవన్నీ క్లియర్గా చెప్తాను. మీరు కూడా ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి. మంచి టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది కదండి జొన్నలది. మనం రొట్టె కాకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. రవ్వతో చేస్తుంటారు, జొన్న రవ్వతోని కాకుండా నేను జొన్నల నానబెట్టి చేసినాను. ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను అండి. జొన్నలతో ఇడ్లీ చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏందో కూడా చెప్తాను. ఇవి జొన్నలు అండి. నేను 2 కప్స్, దీంతో 2 కప్స్ జొన్నలు తీసుకొని ఒక 2-3 సార్లు కడిగి ఒక 8 అవర్స్ వరకు నానబెట్టేసి ఉంచినాను. తర్వాత 2 కప్పుల జొన్నలకు ఒక హాఫ్ కప్పు మినపప్పు కానీ మినపగుండ్లు కానీ అవి కూడా కడిగి నానబెట్టేసుకున్నా. ఇది కూడా 8 అవర్స్ అయింది. అందులో ఒక హాఫ్ టీ స్పూను మెంతులు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా కడిగి 8 అవర్స్ వరకు నీళ్ళు వేసి నానబెట్టుకోవాలండి. ఇవి అటుకులండి. ఇవి దొడ్డ అటుకులైనా పర్లేదు, పేపర్ అటుకులైనా సరే. ఒక హాఫ్ కప్పు నానబెట్టిన, అంటే హాఫ్ కప్పు తీసుకున్నా. ఇవి మనం ఇడ్లీ పిండి పడతాము అనే ఒక 5 మినిట్స్ ముందు నీళ్ళు పోసుకొని కడిగి నానబెట్టి ఉంచుకోవాలి. ఇది ఇప్పుడు నానబెట్టిద్దాము. ఇది ఒక 5 మినిట్స్ అయినాక మొత్తం అన్నీ కలిపి మిక్సీ పట్టుదాం. ఇలా నీళ్ళు పోసి ఒక 5 మినిట్స్ నాననిద్దాము. అందరూ ఎక్కువ మట్టుకు జొన్న రవ్వతో చేసి చూపిస్తారు. అయితే జొన్నలతో కూడా చేసుకోవచ్చండి ఇడ్లీ. అందుకే జొన్నలతో చేసి చూపిస్తున్నాను నేను. ఇవి వేరువేరుగా నానబెట్టుకోవాలి. మినపప్పు జొన్నలు కలిపి నానబెట్టద్దు. ఒకటేసారి గ్రైండ్ చేయకుండా విడివిడిగా గ్రైండ్ చేసి పిండ్లన్నీ ఒక్కచోట పోసుకొని కలిపేసుకోవాలండి. అటుకులు మినపప్పు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి, జొన్నలు ఒకసారి మిక్సీ పట్టాలి. ఓకేనా. ఇప్పుడు మనం మినపప్పు వేసుకుందాము మిక్సర్ జార్లో. ఇందులోనే అటుకులు కూడా వేసుకుందామండి. 5 మినిట్స్ నానినాయి. కొన్ని వాటర్ వేసుకొని ఇది మెత్తగా మిక్సీ పట్టేసేయాలి. ఇలా మెత్తగా పట్టేసుకోవాలండి. ఇది ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇది కొంచెం ఇట్లా మెత్తగా పట్టేసుకోవాలి పప్పు. జొన్నలు మాత్రం కొంచెం రవ్వలాగా లైట్గా, మరీ మెత్త కాకుండా కొంచెం రవ్వలాగా పట్టుకోవాలి. నేను చూపిస్తా. మీరు ఇందులో తెల్ల జొన్నలైనా పర్లేదండి. నేను తెల్లవి వేసిన, పచ్చవి కూడా వేసుకోవచ్చు జొన్నలు. ఇప్పుడు జొన్నలు వేసుకుందాము. కొన్ని వాటర్ వేసుకుందాము. అవసరం ఉన్నన్ని వేసుకోండి, అలా అని మరీ పల్చగా చేసుకోవద్దు. చూడండి, ఇట్లా కొంచెం రవ్వలాగా చేసుకోవాలి, మరీ మెత్తగా ఉండొద్దండి. ఇది ఇడ్లీ అనుకున్నాం కాబట్టి, దోశ అయితే ఇంకొంచెం మెత్తగా చేసుకోవాలి, కానీ ఇలా కొంచెం రవ్వలాగా ఉండాలి. ఇది ఇందాక మినపప్పు పట్టినాం కదా, అందులోనే పోసేసి కలిపి పెట్టేసేయాలి. ఇదే పప్పులో పోసేసుకుందాం. ఇది మొత్తం కలిపేసుకోవాలి. స్పూన్ కంటే కూడా అండి చేతితో కలిపితే ఒక 2 మినిట్స్ వరకు అట్లా కలిపేస్తే ఇది ఎక్కువ మంచిగా పులుస్తుంది. ఏదైనా కూడా అండి చేతితో కలిపితే బాగా అవుతుంది. ఇలా అంతా మంచిగా కలిపేసుకొని అంతే అండి. నైట్ చేసి పెట్టేసుకుంటామంటే ప్రొద్దున ఇడ్లీకి రెడీ అయిపోతుంది. ఒక 7-8 అవర్స్ నానాలి, మంచిగా పులుస్తుంది. అప్పుడు ఇడ్లీ వేసుకునేవి చూపిస్తా. ఇది ఒక 8 అవర్స్ వరకు మూత పెట్టేసి
పక్కన పెట్టేద్దాం. జొన్న ఇడ్లీల పిండి అయిందండి. 8 అవర్స్ అయిపోయింది. ఎలా ఒలిసిందో చూడండి, మొత్తం పొంగింది. మంచిగా వచ్చింది చూడండి. దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వేసి మంచిగా కలిపేసుకున్నాం. ఈ ఇడ్లీ పిండి ఇడ్లీ పాత్రలో వేసేసుకుందామండి. ఇది ఆయిల్ పెట్టకపోయినా ఒకసారి వాటర్లో కడిగేస్తే ఇడ్లీలు బాగానే వెళ్తాయండి. ఆయిల్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆయిల్ పెడితేనే బాగా వెళ్తాయి అనిపిస్తే పెట్టుకోవచ్చండి, మీ ఇష్టము. కాకపోతే ఒకసారి మనం తడి చేస్తే ప్లేట్లను ఇడ్లీలు ఇట్లా కూడా బాగానే వెళ్తాయండి. ఈ ఇడ్లీ పాత్రలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని పెట్టేసుకొని ఇది ఒక 15 మినిట్స్ ఉంచుకుంటే అయిపోతుందండి. ఇది ఇడ్లీ రెడీ అవుతుంది. పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఇడ్లీలు ఇట్లా అయినాయండి. ఇవి తీసి చూపిస్తా. ఇట్లా బాగా వెళ్తాయండి, ఏం అంటుకో కూడా. వేడివేడిగా జొన్న ఇడ్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది మీకు ఏది నచ్చినా మీకు నచ్చిన చట్నీ చేసుకొని తినొచ్చు. చాలా మంచి టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది కదా. జొన్నలు ఏదో ఒక రూపకంగా మనం తింటే చాలా చాలా మంచిది. మెత్తగా వస్తుంది. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పద్ధతిలో జొన్న ఇడ్లీ చేసుకొని తింటే మంచి టేస్ట్ ఉంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి.